శ్యాము, ఇప్పుడు మనకి పూత వచ్చింది కదా, ఇంకెన్ని రోజులు పట్టుద్ది సార్? ఇంకొక నెల రోజులు పట్టింది. నెల రోజులు. పూత వచ్చిన దగ్గర నుంచి నెల రోజులు. మనం కాయ కోయాలంటే నెల రోజులు పట్టుద్దా, లేకపోతే ఇంకా పెచ్చి రోజులు పట్టుద్దా? మామూలు పిండి తయారవడానికి నెల పట్టింది, కాయ కోయడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. అదేలే. ఇక్కడ నుంచి మనం ఏమైనా మందు చల్లాలా, ఏం అక్కర్లేదు? మొత్తం 3 సార్లు కొట్టాలి సార్. 3 సార్లు కొట్టాలా? ఒకసారి అయిపోయింది, మళ్ళీ 2 సార్లు కొట్టాలి. పిండి మీద ఒకసారి. ఇది కాయ వచ్చింది కదా? అవును. ఇది దానికి ఇప్పుడు మందు కొట్టాలి. దీనికి మందు కొట్టాలా? ఆ పిండి నిలబడటానికి, పురుగు తొలిని తొరచకుండా. మనం కొట్టేది వేప సోమరే కదా? వేప సోమరు, ఆర్గానిక్. ఇది అంతా కూడా నిలబడదు, మొత్తం నిలబడదు. గత్తుకు వచ్చేసి 5 కాయలు అట, ఒక 10 కాయలు అట్లా నిలబడదు అంతే. టోటల్ గా ఈ సంవత్సరం పూత బానే ఉన్నది. ఈ సంవత్సరం బాగుంది, పూతలు అవి బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం పూతలు అవి కూడా బాగున్నాయి. పూతలు కూడా బాగానే ఉన్నాయి. అయితే గాలి ఆడే మొక్క బాగా వస్తున్నట్టుగా ఉంది పూత. గాలి కూడా తగలాలి సార్. గాలి కూడా తగిలితేనే వస్తుంది. ఒత్తుగా ఉన్న చోట పూత తక్కువగా ఉంటది. పైరు గాలి బాగా తగులుతా ఉంటే చెట్టుకి ఆరోగ్యం.